ఏ రాజకీయ నాయకుడు నడుపుతుంది, రాష్ట్రాన్ని నడుపుతుంది రాజకీయ నాయకులే కదా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారం కోల్పోయినటువంటి రాజకీయ నాయకులు కదా. వారి పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు? కాన్వెంట్ స్కూళ్ళల్లో, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో, లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు. ఎందుకు ఇంకా వారిని ఆ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ఈ పేద వర్గాలు, లేకపోతే ప్రజలు, లేకపోతే ఓటర్ల వాళ్ళ పిల్లలు ఎందుకు ఇంకా కూడా ఏదో తూతూ మంత్రంగా ఉన్నటువంటి వసతులతో కూడినటువంటి స్కూళ్ళల్లో ఎందుకు చదవాల్సి వస్తుంది? అక్కడ ఎందుకు మీరు వసతులు ఏర్పాటు చేయడం లేదు అని అన్నది మనం గమనించుకోవాలి. అండ్ ఈ రెండు అంశాలు మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఎల్ఐఏకు ఒక 100 రూపాయలు అవసరం ఉన్నది. ఎల్ఐఏ అనేట ఆయనకు 100 రూపాయలు అవసరం ఉన్నది. ఆయన ఓ మల్లయ్య కాడికో లేకపోతే దొర కాడికి పోయిండు. ఓ దొర కాడికి పోయిండు. దొర కాడికి పోయి దొర నాకు 100 రూపాయలు కావాలి అని అన్నాడు. సరే ఇస్తా, ఏం చేస్తావు అని అడిగి. అంటే నువ్వేం చెప్తా చేస్తా అంటే బావి కాడ ఇంత పని ఉన్నది, ఆ పని చేయాలి అని అన్నాడు. సరే చేస్తా అని అన్నాడు. 100 రూపాయలు ఇచ్చిండు, పని చేయించుకోండు. 100 రూపాయలు ఇచ్చిండు, పని చేయించుకోండు. అట్లా క్రమేపీగా వారానికి ఒకసారి 100 రూపాయలు ఇస్తుండు, పని చేయించుకుంటుండు. 100 రూపాయలు ఇస్తుండు, పని చేయించుకుంటుండు. అవసరం ఇక అవసరం అన్నట్టు అవతల వాళ్ళ అవసరాలతోటి ఇది చేస్తున్నాడు. కానీ ఒకటేసారి 1,00,000 రూపాయలు అదే దొరను అదే మళ్ళీ వచ్చి మల్లయ్యనో వచ్చి నాకు 1,00,000 రూపాయలు కావాలి దొర, ఇక నేను ఎంతకాలం నీ కాడ పని చేస్తా, నేను జాగ కొనుక్కుంటా, నా పొలంలో నేనే పని చేస్తా అని చెప్పేసి ఆ దొరని అడిగిన అనుకో లేవు పోరా అంటాడు. ఎందుకు అంటాడంటే ఇడు మళ్ళీ రాడు కదా, 100 రూపాయలు ఇస్తేనేమో వస్తాడు, పని చేస్తాడు. అదే 1,00,000 రూపాయలు ఇస్తే రాడు, వాడు బతుకుతాడు. సో ఇదే రీజన్ అన్నట్టు. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన వసతులు ఇచ్చి, వైద్యపరంగా కూడా నాణ్యమైనటువంటి వసతులు ఇచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అని అనుకోండి. ఈ రాజకీయ నాయకులకు పని ఉండదు కదా, ఇక వచ్చి ఓటాడేందుకు ముఖం ఉండదు కదా. మీకు నచ్చినోనికి వేసుకుంటారు ఓటిగా. మీరు 5 రూపాయలకు 10 రూపాయలకు కక్కుర్తి పడరు. ఎందుకు పడరు అన్నది చెప్తే ఇక్కడ ఎందుకు పడరు అని అంటే ఇక్కడ మీ స్కూళ్ళల్లో మీరు నాణ్యమైన విద్య కనుక కేటాయిస్తే స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలకు జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, వ్యవస్థ పట్ల ఎట్లా నడుచుకోవాలన్నటువంటి అవగాహన వస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీరు కూడా సమాజంలో గుర్తింపదగిన వారవుతారు. ఒక ఆఫీసర్గానో తను ఉంటాడు, లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగిగానో తను ఉంటాడు, లేకపోతే ఒక ఎంటర్ప్రీనర్గానైనా ఉంటాడు. సో దానివల్ల మీకు కుటుంబానికి సరిపడేటటువంటి ఆదాయాన్ని, లేకపోతే కుటుంబానికి సరిపడేంత గౌరవాన్ని తను తెచ్చేయగలుగుతాడు ఆ నాణ్యమైన విద్య వల్ల. సో అది ఇస్తే ఇది జరుగుతుంది. నాణ్యమైన వైద్యం, ఒక వైద్య సేవలు పొందడానికి, లేకపోతే వైద్యాన్ని మనము చేపించుకోవడానికి, ఒక కాలు ఇరిగింది, లేకపోతే ఒక గుండె జబ్బు ఉన్నది, లేకపోతే కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, లేకపోతే తాగి లివర్ ఖరాబ్ అయిపోయింది, ఇటువంటి వాళ్ళు రోడ్డున పడాలి అని అంటే గవర్నమెంట్ దవాఖానలో సరైన వసతులు ఉండేది, దీనికి సంబంధించిన వైద్యం చేయడానికి సరైనటువంటి పరికరాలు కూడా అందుబాటులో ఉండేవి. సో వీళ్ళు ఎడికి పోతారు, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోతారు. పోయినప్పుడు ఆడ 10 లక్షలు 20 లక్షలు వేసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఇంకా 10 ఏళ్ళకి సంపాదించేటటువంటి సొమ్ము, గతంలో సంపాదించినటువంటి 10 ఏళ్ళ కింద సంపాదించినటువంటి సొమ్ము మొత్తం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే దాదాపు ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి సొమ్మును మొత్తం తీసుకొని పోయి దవాఖానలో పెడతారు. ఆ దవాఖానలో పెట్టుడుతో ఏమవుతుంది, వీళ్ళ జీవితం వీళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అప్పుడు ఆధారపడతారు, డిపెండెంట్గా ఉంటారు. ఎవరైతే వ్యవస్థలో పెద్ద తలకాయలుగా ఉన్నారో వాళ్ళ మీద డిపెండెంట్గా ఉంటారు. సో ఇటువంటి వ్యవస్థను అంతా క్రియేట్ చేసి ఇలా ప్రజలను అందరినీ కూడా వాళ్ళ అవసరాలతోటి ఈ రాజకీయ నాయకులు వేధిస్తారు. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి నేను పేర్లు చెప్పా